verse 8. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనము. మనమందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా బిగ్గరగా స్పష్టం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. తర్వాత లేవియాకాండం 1వ అధ్యాయము 8వ వచనము మనమందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 1 and verse 8. లేవియాకాండం 1వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీదనున్న అగ్ని మీది కట్టెలపైన చక్కగా పేర్చవలెను. ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ దేవ, ప్రభా యొక్క దినమున తండ్రి మీ యొక్క సన్నిధిలో చేరి ఈ విధంగా మిమ్మల్ని గురించినటువంటి పాటలు స్తోత్రాలు. ప్రభా మీరు నా కొరకు మా కొరకు సర్వమును అర్పించారు. మమ్మల్ని మేము కూడా మీకు సజీవయాగముగా అర్పించుకుంటకై ప్రభా మీరే మమ్మల్ని సంసిద్ధము చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా తండ్రి మేము కూడా మా యొక్క ప్రాణాత్మ దేహములను మేము సజీవయాగముగా మీ యొక్క సేవ కొరకై మీ కొరకు అర్పింపవలసినటువంటి వారము కనుక తండ్రి ప్రభా మమ్మల్ని మేము ఏ విధంగా మీకు అర్పించుకొనవలెనో మీ యొక్క వాక్యంలో నుంచి మాతో తేటగా మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా మరి గత వారాల్లో ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానం అంతటిని బట్టి స్తోత్రాలు. ఈ యొక్క దినము కూడా తండ్రి మీ వైపు చూస్తుంటున్నాం. మాలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభా. మా యొక్క అక్కరలు, మా యొక్క అవసరతలు ఏమై ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఎరుగుదురు కనుక తండ్రి ప్రభా మా యొక్క అక్కరను అనుసరించి మీరే మాలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నాం. తండ్రి మా యొక్క అంతరంగిక పురుషుడు, మా యొక్క ఆత్మ తండ్రి అన్ని విషయాల్లో వర్ధిల్లినట్లుగా మీ సహాయం అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. దేవుని యొక్క బలము చేత మా యొక్క అంతరంగ పురుషుడు దినదినానికి అభివృద్ధి పొందినట్లుగాను బలము పొందినట్లుగా సహాయం అనుగ్రహించండి. దేవుని యొక్క సంపూర్ణత యందు మేమందరం కూడా సంపూర్ణులుగా అవునట్లుగా సహాయం అనుగ్రహించండి. ప్రభా మేము ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లుగా మీ సహాయం అనుగ్రహించండి. సమస్త జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమను మేమందరం కూడా గ్రహించినట్లుగా మా యొక్క మనోనేత్రములను తెరవజేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. తండ్రి మా పట్ల మీరు కలిగినటువంటి ఉన్నతమైన ఉద్దేశాలను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాలని ప్రభా మరి అపొస్తలుడైన పౌలు ప్రభా తాను కొలసి పత్రికకు రాస్తూ ప్రభా చాలా చక్కగా రాసి ఉన్నాడు. ప్రభా మేము కూడా మాలో ఉన్న ప్రతి ఒక్కరము ఆ యొక్క సంపూర్ణతలోనికి మేము వచ్చినట్లుగాను దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఎదుట మేము ప్రభా సంపూర్ణులుగా చేయబడి నిలబడినట్లుగా కృపను అనుగ్రహించండి. ప్రభా మేము ఈ యొక్క సంపూర్ణతను చేరుకోవడానికి కృపను అనుగ్రహించండి. దాని కొరకై ప్రభా సంఘమును ఏర్పాటు చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చేరువచ్చిన మీ యొక్క ప్రియ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. వినగలిగేటువంటి చెవులను, చూచే కన్నులను, గ్రహించే హృదయాన్ని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. మమ్మల్ని మీ యొక్క స్థలమంతని చుట్టూ ఉన్న పరిసరాలను యేసుక్రీస్తు వారి నిత్య నిబంధన ప్రోక్షణ రక్తం క్రింద తెచ్చుకుంటున్నాం. మీరే మమ్మల్ని కడిగి శుద్ధీకరించి పవిత్రపరచండి. మమ్మల్ని అందరికీ కూడా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారలుగా మమ్మల్ని చేసినందుకే స్తోత్రాలు. మాకు నిత్యమైనటువంటి స్వాస్థ్యమును, వాడవారినటువంటి మహిమాయుక్తమైనటువంటి స్వాస్థ్యమును మాకు అనుగ్రహించారు. అక్షయమైనటువంటి స్వాస్థ్యమును అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ప్రభా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును మా కొరకై మీరు ఉంచినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా అనేకమైనటువంటి సత్యములను ప్రభా మరి ఈ యొక్క బైబిల్ పఠనం ద్వారా మేము నేర్చుకోవడానికి ప్రభా మేము వినువారు మాత్రమే కాకుండా మా యొక్క హృదయాలను ప్రభా మీకు సమర్పించుకున్నట్లుగా సహాయం అనుగ్రహించండి. వాక్యాన్ని గైకునే బిడ్డలుగా మమ్మల్ని చేయమని గైకున్న పాత్ర నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి మీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధమైన పాత్రగా మీరే వాడుకొని మహిమ పొందమని మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేట ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రత్యక్షపు గుడారము అనేటువంటి అంశాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ స్థలం అనేటువంటి అంశం గురించి మనము అనేక వారాలుగా అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో అనేకమైనటువంటి వస్తువులు, సంగతులు ఉన్నాయి. అందులో మనము ద్వారం గురించి ఇదివరకే చూసాము. తర్వాత బలిపీఠం యొద్ద మనం ఉన్నాం. ఈ యొక్క బలిపీఠము విషయమై అనేక విషయాలు ఇదివరకే మనము అధ్యయనం చేస్తూ ఉండినాము. తర్వాత ఇందులో మనము 8వ వచనంలో
ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద ఉన్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలెను. ఎవరైనా దహన బలి దేవుని కొరకై తీసుకుని వచ్చినట్లయితే ఆ దహన బలి ఆ, దేవుని కొరకై ఏ విధంగా అర్పించాలంటే మొట్టమొదటిగా ఆ యొక్క బలి పశువును ఎవరైతే తీసుకుని వస్తారో ఆ వ్యక్తి దేవుని ఎదుట దేవుని యొక్క సన్నిధిలో ద్వారం యొద్ద వధిస్తాడు. ఆ యొక్క రక్తమంతటిని కూడా యాజకునికి ఇచ్చినప్పుడు ఆ యాజకుడు ఆ రక్తమంతటిని తీసుకొని బలిపీఠం యొక్క అడుగు భాగంలో ప్రోక్షిస్తాడు. దాని యొక్క చర్మం అంతటిని కూడా ఆ మనుషుడు తీసివేసి యాజకునికి అప్పగిస్తాడు. ఆ చర్మం అంతా కూడా యాజకునిది అవుతుంది. తర్వాత ఆ యొక్క పశువు యొక్క తలను, తర్వాత క్రొవ్వును, కాళ్ళను, ఆంతరింద్రియములను వేరు చేసి వాటిని బలిపీఠం పైన చక్కగా పేర్చవలసినటువంటి వాడు. ఈ విధంగా మరి బలి గురించి మనం మాట్లాడినప్పుడు ఎప్పుడైనా కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అర్పణ గురించి అది మనకు తెలియజేస్తూ ఉంది. బలి గురించి మాట్లాడినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అర్పణ మాత్రమే కాకుండా మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తునకు దేవునికి ఏ విధంగా మనల్ని మనము సజీవయాగముగా సమర్పించుకోవాలో దాని గురించి కూడా అది మాట్లాడుతూ ఉంది. అయితే అనేక పర్యాయములు మనం ఎల్లప్పుడూ కూడా మన ప్రభు మన కొరకు ఏ విధంగా సమర్పించుకున్నాడు అనేటువంటి దాని గురించే మనము వింటూ ఉంటాము. మనం దాని గురించే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము. కానీ అయితే మనల్ని మనము కూడా దేవునికి సమర్పించుకొనవలసినటువంటి వారము. మన యొక్క శరీరములను సజీవయాగముగా దేవునికి సమర్పించుకోవాలి. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం మనకందరికీ చాలా పరిచయమైనటువంటిది. మనము మన యొక్క శరీరములను దేవునికి సజీవయాగంగా సమర్పించుకున్నప్పుడు అక్కడ రాయబడింది, ఇట్టి సేవ దేవునికి యుక్తమైనటువంటిది. కాబట్టి దేవునికి యుక్తమైనటువంటి సేవ చేయాలి అంటే మన యొక్క శరీరములను ప్రభు యొక్క సేవ కొరకై మనము సమర్పించుకున్న బద్దులమై ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తాను ఏ విధంగా సమర్పించుకున్నాడు అనేటువంటిది ఈ యొక్క బలుల గురించి బలులలో మనము ఈ యొక్క పట్టణంలో లోతుగా మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క అన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును సూచిస్తూ ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. నిజస్వరూపము క్రీస్తు యేసునందు ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క బలులన్నీ కూడా రాబోయేటువంటి కార్యము గురించి ఇవి మాట్లాడుతూ ఉన్నాయి. రాబో మేలుల విషయమై ఈ యొక్క బలులు మాట్లాడుతూ ఉన్నాయి. ఈ యొక్క బలులు ఏమైతే లేవియాకాండంలో కానీ పాత నిబంధనలో ఏ అయితే బలులు అర్పించబడ్డాయో అవన్నీ కూడా ఒక ఛాయాచిత్రముగా ఉన్నాయి. ఒక నీడ వలె, ఒక ఛాయలాగా ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ నిజస్వరూపము ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నది. కాబట్టి మనం బలుల గురించి మనం అధ్యయనం చేసిన ప్రతిసారి కూడా ప్రభువైన యేసుక్రీస్తుని మనం యొక్క మనసులో ఉంచుకొని మనము అధ్యయనం చేసుకోవాలి. ఎందుకంటే నిజస్వరూపము ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై తాను అర్పించబడ్డాడు, అప్పగించబడ్డాడు. అయితే క్రొత్త నిబంధనలో అనేకమైనటువంటి సువార్తలు ఉన్నాయి, తర్వాత పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికల ద్వారా, సువార్త ద్వారా మనము ప్రభువైన యేసుక్రీస్తు ఎట్లాంటి శ్రమలను మన కొరకై పొందాడు, ఆయన ఏ విధంగా మన కొరకై తాను అప్పగించుకున్నాడో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అందులో పేర్కొనబడ్డాయి. అయితే సంపూర్తిగా వివరముగా అవన్నీ కూడా అందులో వ్రాయబడలేదు. అయితే ఎక్కువగా మనము ఈ యొక్క అర్పణ గురించి, ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఏ విధంగా అర్పించుకున్నాడో ఆ యొక్క అర్పణల గురించి మనము తెలుసుకోవాలి అంటే ఈ యొక్క పాత నిబంధనలో రాయబడినటువంటి బలుల గురించి మనము అధ్యయనము చేయవలసినటువంటి వారం. ఇందులో ఇంకా లోతైనటువంటి సత్యాలను, అంటే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఏ విధంగా అర్పించబడ్డాడు, ఏ విధంగా తాను అప్పగించుకున్నాడు, ఎంత శ్రమను మన కొరకై అనుభవించాడు అనేటువంటి సంగతులు ఈ యొక్క బలులను మనము అధ్యయనం చేసినప్పుడు మనకు ఇంకా లోతైనటువంటి సత్యాలు మనకు బయలుపరచబడతాయి. ఇందులో 8వ వచనంలో ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద ఉన్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలెను. యాజకుడు ఈ యొక్క పని చేస్తాడు. తలను, క్రొవ్వును బలిపీఠం మీద ఉన్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చాలి. అక్కడ మరి 9వ వచనంలో ఆంత్రములు, కాళ్ళు కూడా ఆ బలిపీఠం పైన చక్కగా పేర్చబడతాయి. ఇందులో మనము తల గురించి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క తలను గురించి అనేకమైనటువంటి విషయాలు ఇదివరకే మనం అధ్యయనం చేసాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి, మనం దేవునికి ఆరాధన చెల్లింపబద్ధులమై ఉన్నామని, దేవుడు మన యొక్క జీవితంలో చేసినటువంటి మేలులు, మనల్ని తల్ల ఎత్తుకునేటువంటి వాడుగా చేశాడు, దీవెనల వర్షాన్ని మన పైన కుమ్మరించాడు, ఆయన యొక్క అభిషేకాన్ని మనకు అనుగ్రహించాడు, తర్వాత కిరీటములను మనకు అనుగ్రహించాడు. ఇవన్నీ కూడా మనము గతంలో అధ్యయనం చేశాము. తర్వాత ఈ యొక్క తలలో ఉన్నటువంటి నేత్రముల గురించి మనం అధ్యయనం చేశాం. ప్రభువు తన యొక్క నేత్రములతో సమస్త సృష్టిని చూస్తూ ఉన్నాడు, సర్వనరులను చూస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా ఆయన యొక్క దృష్టి నీతిమంతులపైన, దేవుని యొక్క పిల్లలపైన ఉంది. ఆయన
చెడుతనము చేసేటువంటి వారిని కూడా చూస్తూ ఉన్నాడు, అనీతిమంతులను కూడా చూస్తూ ఉన్నాడు, పాపులను కూడా చూస్తూ ఉన్నాడు, అందరినీ చూస్తూ ఉన్నాడు. ఆయనకి కనబడినటువంటి సృష్టము ఏది కూడా లేదు, అన్నీ కూడా ఆయన ఎదుట స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. చీకటి ఉన్నప్పటికీ, కారు చీకటి ఉన్నప్పటికీ దేవుని దృష్టికి అంతా కూడా స్పష్టంగా కనబడుతూ ఉంది. మనకైతే కొంచెమే మనం చూడగలుగుతూ ఉన్నాం, మన ఎదుట ఏమైతే ఉన్నాయో అవి చూడగలుగుతూ ఉన్నాం, మన వెనక ఏమున్నాయో అవి చూడలేకపోతా ఉన్నాం. తర్వాత ఈ గది, ఈ యొక్క మందిర ఆవరణం వెలుపల ఏమి జరుగుతూ ఉందో మనం చూడలేము. అయితే దేవుని యొక్క కనుదృష్టి ఆ విధంగా కాదు. ప్రతి సృష్టాన్ని కూడా ఆయన ఎంతో తేటగా చూడగలుగుతూ ఉన్నాడు, ప్రతి వారిని ఆయన చూడగలుగుతూ ఉన్నాడు. కొంతమంది రహస్య పాపములు చేస్తూ ఉంటారు, రహస్యమైనటువంటి క్రియలు జరిగిస్తూ ఉంటారు, అంధకార క్రియలు జరిగిస్తూ ఉంటారు, వారిని కూడా చూస్తూ ఉన్నాడు. వారు అనుకోవచ్చు దేవుడు మమ్మల్ని చూడట్లేదు అనుకోవచ్చు, కానీ దేవుని యొక్క కనుదృష్టి సర్వలోకములో వ్యాపించి ఉంది. కాబట్టి దేవుని యొక్క కనుదృష్టి నుంచి మనలో ఎవరేమైనా కానీ తప్పించుకోలేం. అయితే మంచివారి ఎడల, నీతిమంతుల ఎడల దేవుడు మేలు చేయడానికి, వారికి సహాయం చేయడానికి తన యొక్క నేత్రములను వారిపైన దృష్టి నిలిపాడు. ఎవరైతే చెడుతనం చేస్తూ ఉన్నారో, పాపం చేస్తున్నారో వారిని కూడా చూస్తూ ఉన్నాడు. దేని కొరకు చూస్తూ ఉన్నాడంటే కీడు చేయడానికి, వారి మీద ప్రతీకారము తీర్చడానికి దేవుడు వారిపైన దృష్టి పెట్టాడు. మనం గతంలో ఆహాబు గురించి మనం చూసాం. ఆహాబు తాను చెడుతనం చేశాడు, చాలా భయంకరమైనటువంటి విగ్రహారాధన జరిగించాడు. ఆహాబు తర్వాత యెజబేలు ఇద్దరు కూడా కలిసి దేవుని యొక్క సేవకులను, ప్రవక్తలను అనేక మందిని వారు చంపించారు, హింసించారు. యెరూషలేం వీధులలో, మరి ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో చాలా విగ్రహాలు పెట్టించారు, దేవుని యొక్క కోపాన్ని రగిలించారు. అయితే ఈ యొక్క ఆహాబుకి కీడు చేయాలని దేవుడు దృష్టి నిలిపాడు. కాబట్టి ఆ ఆహాబు యొక్క అంతం ఏ విధంగా ఉందో మనకందరికీ బాగా పరిచయమే. తాను మరి యుద్ధములో తాను ఓడిపోయాడు. తర్వాత ఎవరో సైనికుడు తాను గురి చూడకుండానే బాణం విసిరినప్పుడు ఆ యొక్క బాణం వచ్చేసి తన యొక్క గుండెలో దూసుకొని వెళ్ళినట్లుగా మనము చూడగలం. అంటే కీడు చేయడం కొరకై దేవుడు తన యొక్క కనుదృష్టిని ఆహాబు పైన, బైబిల్ గ్రంథంలో చాలా దృష్టాంతాలు ఉన్నాయి, వారిపైన దేవుడు దృష్టి నిలిపాడు. అయితే ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో, దేవునికి బిడ్డలుగా ఉన్నారో, వారికి సాయం చేయడానికి, వారిని నడిపించడానికి, వారి యొక్క కష్టముల్లో తోడై ఉండడానికి దేవుడు తన యొక్క దృష్టిని నిలిపి ఉంచాడు. ఇవన్నీ కూడా మనము గతంలో చూసాము. తర్వాత మన యొక్క నేత్రములు కూడా ప్రభు వైపు మనం ఉంచాలి, నీతి సూర్యుని వైపు మనం ఉంచాలి, దేవుని కొరకై మనం కనిపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనం చూసాం. తర్వాత పోయిన వారము మన యొక్క చెవుల గురించి మనం చూసాం. తలలో చెవులు కూడా ఒక భాగమై ఉన్నాయి. మన యొక్క చెవులు రక్షణ పొందక పూర్వము ఎట్లాంటి మన చెవులు కలిగి ఉన్నామో మనం పోయినసారి చూసాం. అవన్నీ కూడా చూసాము. మొట్టమొదటిగా మన యొక్క చెవులు మందముగా ఉండినటువంటి చెవులు, డల్ ఆఫ్ హియరింగ్, డల్ ఇయర్స్, మందమైనటువంటి చెవులు. అయితే చాలామంది సువార్తను వింటూ ఉన్నారు, కానీ వారి యొక్క చెవులు మందముగా ఉన్నాయి. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు సువార్తల్లో కానీ, ప్రకటన గ్రంథంలో కానీ, చెవి గలవాడు, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట, చెవి గలవాడు వినుడుగాక అని చెప్పాడు. అంటే చెవులు ఉన్నాయి, భౌతికపరమైనటువంటి చెవులు ఉన్నాయి, కానీ ఆత్మీయ చెవులు మూసుకొని ఉన్నారు. అందుకని యెషయా ప్రవక్త దీని గురించి తాను పలు సంఘటనల్లో తాను ప్రస్తావించాడు. చెవులున్నాయి అయితే వినరు, కళ్ళున్నాయి కానీ కానకై ఉన్నారు. అందుకని వారికి ఈ విధంగా చేయాలని దేవుడు చెప్పాడు. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యం వినుచుందురు కానీ గ్రహింపకొందరు, నిత్యము చూచుందురు కానీ తెలిసి కొనకొందరు. 10వ వచనంలో, వారు కనులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయం క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించుమని చెప్పాను. ఎందుకు కన్నులు మూయబడ్డాయి, ఎందుకు చెవులు మందపరచబడ్డాయంటే, వారు చెవులారా విన్నా కానీ గ్రహింపకుండా ఉంటున్నారు. చెవులారా విన్నారు, చూస్తూ ఉన్నారు కన్నులారా, అయితే మారు మనసు అనేటువంటిది లేకుండా వారు జీవించారు. ఈ యెషయా గ్రంథము చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే ఈ యొక్క యెషయా ప్రవక్త మరి చాలా సంవత్సరాలు తాను ప్రవచించాడు. అనేక రాజుల కాలంలో యెషయా ప్రవక్త తాను ప్రవచించినట్లుగా మనము చూడగలం. అయితే అనేక సంవత్సరాలు మరి సువార్త ప్రకటించినప్పటికీ, ప్రవచించినప్పటికీ ఆ ప్రజలు మారు మనసు పొందకుండా తమ యొక్క హృదయాలను కఠినపరుచుకున్నారు, తమ యొక్క చెవులను మూసుకొని ఉన్నారు.
అందును బట్టి దేవుడు వారి యొక్క చెవులను మూసివేయాలి అని చెప్పేసి మాట్లాడతాడు. మన యొక్క చెవులు కూడా ఒకప్పుడు మందముగా ఉన్నటువంటి చెవులు, సువార్త అనేక పర్యాయములు విన్నాము కానీ వెంటనే స్పందించకుండా, మారు మనసు పొందకుండా ఉన్నటువంటి వారం. తర్వాత మన యొక్క చెవులు సున్నతి లేనటువంటి చెవులుగా ఉండినాయి. సున్నతి అనేటువంటిది హృదయ సంబంధమైనటువంటిది, అది ఆత్మ సంబంధమైనటువంటిది. అయితే మనం అందరము కూడా మరి చేతులతో చేయబడినటువంటి సున్నతి మనము పొందినటువంటి వారము. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము మనం పోయినసారి చూసాము. 2వ అధ్యాయము 11వ వచనం, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. సున్నతి చేయబడినటువంటి చెవులు మనం కలిగిన ఇక అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 51, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మనం పోయిన వారం చూసాము. తర్వాత 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో దురద చెవులు మనము కలిగి ఉంటిమి. దురద చెవులు అంటే మనకు అనుకూలమైనటువంటి బోధకులను మరి ఆ యొక్క దినాల్లో ప్రజలు పిలిపించుకునేటువంటి వారు. నేటి దినాల్లో కూడా ఇదే జరుగుతూ ఉంది. అనుకూలమైనటువంటి బోధలు అంటే వారికి మరి హృదయాన్ని గాయపరిచేటువంటి మాటలు, స్వస్థపరిచేటువంటి మాటలు వారికి ఇష్టం ఉండదు. ఎల్లప్పుడూ కూడా వినోదము కావాలి, వారికి ఇంపైనటువంటి మాటలు, వారికి అనుకూలమైనటువంటి మాటలు వినడానికి ఏదో ఎంటర్టైన్మెంట్ కొరకై సొంత బోధకులను కొంతమందిని పెట్టుకుంటారు. ఆ విధంగా కొంతమంది దురద చెవులు కలిగి ఉంటారు. మనం కూడా గతంలో ఇట్లాంటి దురద చెవులను కలిగినటువంటి వారం. తర్వాత మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము చెవియొగ్గకుండా ఉండినటువంటి వారం. దేవుడు మాట్లాడుతూ ఉంటే మనము మన యొక్క చెవులను సంపూర్తిగా మూసుకున్నటువంటి వారం, చెవి యొగ్గకుండా మనము ఉండినాం. తర్వాత మనము దోషపు మాటలు వినినటువంటి వారం. ఇవన్నీ కూడా మనము పోయిన వారము చూసాం. మన యొక్క చెవులు ఏ విధంగా ఉన్నాయో పోయిన వారం మనం చూసాం. తర్వాత మనము మన యొక్క చెవులతో సువార్తను విన్నప్పుడు విశ్వాసము కలిగింది. యోబు కూడా సువార్తను విని తాను విశ్వాసము కలిగి ఉండినాడు. మనము పోయిన వారం చూసాము. యోబు గ్రంథము 42వ అధ్యాయంలో తాను వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త వింటిని అంటాడు. 42వ అధ్యాయం 5వ వచనంలో వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. యోబు ఆ దినాల్లో వినికిడి చేత విన్నాడు. ఎవరు సువార్త ప్రకటించారో, ఎవరు ఈ జీవంగల దేవుని గురించి ప్రకటించారో మనకైతే వివరాలు రాయబడలేదు, కానీ విన్నాడు. వినటం వలన విశ్వాసము కలిగింది. యోబు యొక్క జీవితంలో కూడా తాను విశ్వాసము కలిగి ఉన్నాడు. కాబట్టి వినడం మాత్రమే కాదు, కానీ విన్నటువంటి ఆ యొక్క వాక్యానికి లోబడాలి. కొంతమంది ఏదో చెవులతో వింటారు, విని తమ యొక్క హృదయాలను కఠినపరుచుకుంటారు. అటువంటి వారికి విశ్వాసం కలగదు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అనేక సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. మరి అపోస్తలులు కూడా అపోస్తలుల కార్యంలో మనం చూడగలం. వారు వీధుల్లో అనేక పట్టణాలు, అనేక దేశాల్లో, ఆసియా ఖండంలో ప్రాముఖ్యంగా వారు సువార్త ప్రకటించారు. అయితే కొద్ది శేషము రక్షణ పొందినారు, కొద్ది శేషము వారు విధేయత చూపించారు, వారిలో విశ్వాసము కలిగింది. అయితే యూదుల్లో చాలామంది యూదులే అనేక ఆటంకాలు కలిగజేశారు, అనేక శ్రమలు వారు కలగజేశారు. అయితే వారు సువార్త విన్నారు, కానీ తమ యొక్క హృదయాలను కఠినపరుచుకున్నారు. అయితే మనము కూడా రక్షణ సువార్తను విన్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మీరును రక్షణ సువార్తను విని సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. కాబట్టి మనం కూడా సత్యవాక్యాన్ని, రక్షణ సువార్తను విని రక్షణ పొందాం, మారు మనసు పొందాం. కాబట్టి వినటం వలన విశ్వాసము కలుగును. రోమపత్రిక 10వ అధ్యాయంలో 17వ వచనంలో మనకందరికీ చాలా పరిచయం. వినటం వలన విశ్వాసం. కాబట్టి వినేటువంటి వారందరూ కూడా విశ్వాసం కలిగి ఉండటం లేదు. ఎందుకంటే కొంతమంది తమ యొక్క హృదయాలను కఠినపరుచుకుంటూ ఉన్నారు, వాక్యానికి లోబడటం లేదు. వాక్యాన్ని వింటున్నారు, కానీ వారిలో ఎట్లాంటి కార్యరూపము దాల్చటం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు విత్తువానిని గురించినటువంటి ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్త, తర్వాత మార్కు సువార్త, లూకా సువార్తలో విత్తువానిని గురించినటువంటి ఉపమానం మనకు తెలుసు. విత్తేటువంటి వారు వాక్యోపదేశకులు. విత్తనము దేవుని యొక్క వాక్యం విత్తబడుతూ ఉంది. విత్తేటువంటి వారిలో లోపము లేదు, తర్వాత వాక్యములో ఆ యొక్క విత్తనములో లోపము లేదు. అయితే నేలలో లోపం ఉంది. ఒక నేల అయితే త్రోవ ప్రక్కనటువంటి నేలగా ఉంది, ఒక నేల రాతి నేలగా ఉంది, ఒక నేల ముండ్ల పొదలు, గచ్చ పొదలు అనేటువంటి నేలగా ఉంది, ఒక నేల అయితే మంచి నేలగా ఉంది. ఈ యొక్క నేల మానవుని యొక్క హృదయానికి సాదృశ్యంగా ఉంది. విత్తనము దేవుని యొక్క వాక్యము.
విత్తేటువంటి వారు వాక్యోపదేశకులు, వాళ్ళు దైవ సేవకులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, లేకపోతే పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి వారు, సువార్థికులు కావచ్చు, సంఘ కాపర్లు కావచ్చు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి వారు. అయితే నేలలు 4 రకాలుగా ఉన్నాయి. అయితే మనుషుల యొక్క హృదయాలు ఈ విధంగా ఉన్నాయి. దేవుని యొక్క మందిరానికి వచ్చేటువంటి వారి యొక్క హృదయాలు ఈ విధంగానే ఉంటాయి. త్రోవ ప్రక్కనటువంటి నేల, రాతి నేల, మరి ముండ్ల పొదలు వెళ్ళినటువంటి నేల, మంచి నేల. అయితే విత్తేటువంటి వారిలో అక్కడ లోపం కనబడటం లేదు, విత్తనంలో లోపం కనబడటం లేదు. ఎక్కడ లోపం ఉందంటే రాతి నేల, లేకపోతే త్రోవ ప్రక్కనటువంటి నేల, అంత దుమ్ము ధూళి ఉంటుంది. అక్కడ నీళ్లు కానీ చెమ్మ కానీ ఏమీ కూడా ఉండదు. పక్షులు వచ్చి ఆ యొక్క విత్తనాలన్నీ కూడా ఎత్తుకొని వెళ్ళిపోతాయి. తర్వాత రాతి నేల, తమ యొక్క హృదయాలను కఠినపరుచుకుంటారు. కొంతకాలం వరకు వారు ఎదిగినట్లుగా కనబడుతుంది, ఏదో ఫలించినట్లుగా, అంటే మొక్క వచ్చినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే రాతి నేల అంటే కొంచెం ఏదో పైపైన మట్టి ఉంటుంది, మొలక వస్తుంది. అయితే సూర్యుడు ఉదయించగానే మధ్యాహ్న కాల సమయంలో ఆ ఎండకి, ఎందుకంటే వేరు లోపలికి వెళ్ళలేదు, కఠినమైనటువంటి హృదయం కలిగి ఉంటారు కాబట్టి ఆ వేరు లోపలికి వెళ్ళినటువంటి కారణం చేత మాడిపోయి ఎండిపోయి నిష్ఫలులుగా అయిపోతారు. తర్వాత మరి పొదలైనటువంటి నేల అంటే ఈ ఐహిక విచారాలు, ధన మోసము, ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు కలిగి ఆత్మ సంబంధమైన విషయాలను, దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క పనులను విస్మరించి పక్కన పెట్టేసి ఈ లోకములో మరి పేరు ప్రఖ్యాతులు సంపాదించు కొరకై, తర్వాత ధనాన్ని సంపాదించుకోట కొరకై, తమ యొక్క ఆశలను దురాశలను నెరవేర్చుకోవడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే వారిలో దేవుని యొక్క వాక్యం కొద్దిగా విత్తబడుతుంది, కానీ అయితే ముండ్ల పొదల యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది కనుక అవి బాగా ఎదిగి ఈ యొక్క మొక్కలు ఎదగకుండా, ఆత్మ సంబంధమైన మొక్కలు ఎదగకుండా వాటిని అణిచివేస్తాయి. కాబట్టి అందులో కూడా ఎట్లాంటి ఫలము కనపడదు. అయితే మంచి నేలల్లో మాత్రము ఫలము కనబడుతుంది. 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగా ఫలము కనబడుతూ ఉంది. కాబట్టి మానవుని యొక్క హృదయము వేరు రకాలైనటువంటి నేలలుగా ఉన్నాయి. కాబట్టి వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఎవరిలో విశ్వాసం కలుగుతుందంటే మంచి నేల కలిగినటువంటి వారిలో విశ్వాసం కలుగుతుంది. మిగతా వారిలో వారు వాక్యం వింటారు, ఏదో సంతోషంతో అంగీకరించినట్లుగా కనబడుతుంది, కానీ వారిలో ఫలితం మాత్రము కనపడదు. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగుతుంది, అయితే అందరిలో కలగటం లేదు. కారణం ఏంటి అంటే తమ హృదయాలు మరి త్రోవ ప్రక్కనటువంటి నేలగా, మరి రాతి నేలగా, ముండ్ల పొదలు కలిగినటువంటి నేలగా చేసుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా సువార్త ప్రకటించాడు. అయితే అందరూ 100కి 100 సువార్త విన్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందినారంటే అందరూ రక్షణ పొందలే. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు చాలామంది ప్రభువైన యేసుక్రీస్తులో ఏదైనా తప్పిదము దొరకాలని, ఏదైనా దొరుకుతుందేమో అని ఎల్లప్పుడూ కూడా ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఇన్ని ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యములు, లెక్కలేనటువంటి ఆశ్చర్యలు జరిగిస్తూ ఉంటే వాటిని ఏమాత్రము కూడా మరి అంత పట్టించుకోవటం లేదు. ఎక్కడ దొరుకుతాడా అని కాచుకొని ఉన్నారు. కానీ విని మారు మనసు పొందుతాము, రక్షణ పొందుతాము, పరలోక రాజ్యంలో స్థానం సంపాదిద్దాము అట్లాంటిది ఏది కూడా లేదు. వారి హృదయాల్లో ఎంతో మత్సరపడ్డారు, హృదయంలో నరకబడ్డారు. ఎక్కడ దొరుకుతాడో చంపివేద్దామని వారు ఆ విధంగా ప్రయత్నం చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వార్త ప్రకటిస్తే కూడా చాలామంది యూదులు వారు రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా ఉండినారు. కాబట్టి మనమైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తను, రక్షణ సువార్తను విన్నప్పుడు అనేక పర్యాయాలు విని ఉంటాం, అయితే తృణీకరించాం, కఠినపరుచుకున్నాం. అయితే ఒక సమయం వచ్చినప్పుడు ప్రభు మనల్ని సంధించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క పాపం విషయమై ఒప్పించినటువంటి కారణము చేత మనం పశ్చాత్తాపడి రక్షణను పొందినటువంటి వారం, విశ్వాసము కలిగినటువంటి వారం. కాబట్టి కొంతమంది వింటారు కానీ విశ్వాసము కలిగి ఉండరు. కాబట్టి మనలో కూడా మనము దేవుని యొక్క సువార్తను విన్నప్పుడు రక్షణ పొందినటువంటి వారం. అయితే చాలామంది సంఘానికి వస్తూ ఉంటారు, కానీ కొంతమంది రక్షణ పొందకుండా ఉంటారు. చాలా సంవత్సరాల వరకు వారి హృదయాల్లో తీర్మానం చేయకుండా ఏదో నామకార్థ క్రైస్తవులుగా ఉండి వెళ్ళిపోతారు. మందిరానికి వస్తారు, ఏ ఏ ఏ కార్యక్రమాల్లో కూడా పాల్పుచ్చుకోరు, ఏదో అట్లా ఉంటారు, ఆరాధన చేయరు, ప్రభుత్వ బల్లో పాల్పుచ్చుకోరు. దేవుని యొక్క మందిరం అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఏమీ కూడా చేయకుండా అట్లా రక్షణ పొందకుండా ఏదో అట్లా వెళ్ళిపోతారు అంతే. అయితే రక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క సువార్తను విని విశ్వాసము కలిగి ఉండాలి. యోబు ఆ దినాల్లో అసలు సంఘము లేదు, బైబిల్ గ్రంథము లేదు, ఇట్లాంటి కూడికలు లేవు, అయినా కానీ ఒక్కసారి విన్నాడు. వినికిడి చేత వార్త విని, నిన్ను గురించిన వార్త విని మారు మనసు పొందాను అంటాడు. కాబట్టి ఆయన విన్నాడు, మారు మనసు పొందాడు. కాబట్టి మనలో అనేక మంది విని మనము మారు మనసు
పొందినటువంటి వారము. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో మనం పోయినసారి చూసాము. మరి మూగ చెవిటి వాణిని ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. మనం కూడా ఒకప్పుడు మూగ చెవిటి వారి వలె ఉన్నాం. ఆత్మీయంగా చెవిటి వారిగా ఉండినాం. మన యొక్క చెవులు మందముగా ఉండినటువంటివి. అయితే మన యొక్క చెవులను కూడా ప్రభు ఆయన స్వస్థపరిచాడు. ఆత్మ సంబంధమైనటువంటి చెవులను మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఏదైనా వాక్యం విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాపము గురించి, ఆ తప్పిదము గురించి ఒప్పించినప్పుడు మనం వెంటనే లోబడి విధేయత చూపించాలి. దావీదు అట్లాంటి స్వభావం కలిగి ఉండేటువంటి వాడు. ఏదైనా తన యొక్క తప్పిదము తెలియపరచబడితే వెంటనే తన యొక్క హృదయాన్ని మార్చుకొని పశ్చాత్తపడి తన యొక్క పాపాన్ని ఒప్పుకునేటువంటి వాడు. మనము కూడా వాక్యాన్ని విని వెంటనే మనము లోబరుచుకునేటువంటి వారముగా ఉండాలి. ఎవరి చెవులైతే మరి కఠినపరచబడి ఉంటాయో, మందముగా ఉంటాయో, మరి అటువంటి వారు వాక్యం వింటారు కానీ వాతవేయబడినటువంటి మనసాక్షి అయినటువంటి వారు ఏదో విని అట్లా వదిలేస్తారు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, ఆత్మ సంఘములో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. కాబట్టి ఎవరైతే ఆత్మీయ చెవులు కలిగి ఉంటారో వారు చక్కగా దేవుని యొక్క మాటకు విని లోబడేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మనం వెంటనే లోబడేటువంటి వారముగా ఉండాలి. తర్వాత దేవుడు మన యొక్క చెవులను ధన్యకరమైనటువంటి చెవులుగా చేశాడు. మార్క్స్ వార్త 13వ అధ్యాయము 16వ వచనంలో మనం పోయినసారి చూచాం, వినుచున్న మీ చెవులు ధన్యములై ఉన్నవి. కాబట్టి ప్రభు మన యొక్క చెవులను ధన్యకరమైనటువంటి చెవులుగా చేశాడు. ఒకప్పుడు సున్నతి లేనటువంటి చెవులు, మందమైనటువంటి చెవులు, దురద చెవులు, దోషపు మాటలు వినేటువంటి చెవులను ప్రభు ధన్యకరమైనటువంటి చెవులుగా చేశాడు. తర్వాత సామెతలు 15వ అధ్యాయము 31వ వచనంలో జీవార్థమైన ఉపదేశము వినేటట్టుగా మన యొక్క చెవులను చేశాడు. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 31వ వచనము, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. మనకు తెలుగులో అంగీకరించువానికి అని రాయబడింది, కానీ ఇంగ్లీష్లో గివ్ ఇయర్ అంటే ఎవరైతే చెవితో వింటారో వారికి జ్ఞానుల సహవాసం లభిస్తుంది. జీవార్థమైన ఉపదేశమును చెవులతో వినేటువంటి వారికి. ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయబడింది. తెలుగులో అయితే అంగీకరించువానికి అని రాయబడింది. ఇంగ్లీష్లో అయితే గివ్ ఇయర్ అని ఉంది కదా. కెన్ యూ రీడ్ దట్? 31. The ear that listens reproof of life. జీవార్థమైనటువంటి ఉపదేశము వినేటట్టుగా చేశాడు. కాబట్టి ఇది జీవార్థమైనటువంటి ఉపదేశము, దేవుని యొక్క వాక్యము. ఆదివారమున తర్వాత బైబిల్ పట్టణంలో తర్వాత ఆయా కూడికల్లో జీవార్థమైనటువంటి ఉపదేశము మనకు వినిపించబడుతుంది. కాబట్టి ఈ యొక్క ఉపదేశాన్ని మనం ఎల్లప్పుడూ వినేటువంటి వారముగా ఉండాలి. జీవార్థమైనటువంటి ఉపదేశము. ప్రభువైన యేసుక్రీస్తుని శిష్యుల్లో చాలామంది విడిచి వెళ్ళేటువంటి సందర్భంలో, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అన్నప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో చాలామంది శిష్యులు, అప్పటికి ప్రభువైన యేసుక్రీస్తుకి 70 మంది శిష్యులు ఉండినారు. ఆ చాలామంది శిష్యులు దాదాపు 58 మంది అభ్యంతరపడ్డారు. ఈ మాట ఎవడు వినగలడని అభ్యంతరపడి ప్రభువైన యేసుక్రీస్తుని విడిచి వారు వెళ్ళిపోయారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు మిగతా శిష్యుల్ని 12 మందిని కూడా అడిగాడు, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు అపొస్తలుడైన పేతురు అంటాడు, ప్రభువా నీవు మాత్రమే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, మేము ఎవరి యుద్ధకి వెళ్తాం ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడవు. కాబట్టి నిత్య జీవపు మాటలు వినడానికి కొరకై అక్కడ పేతురు మిగతా శిష్యులు వారు అక్కడ గట్టిగా తీర్మానము చేశారు. అయితే మిగతా శిష్యులు 58 మంది దాదాపు వారు అభ్యంతరపడి, చాలామంది యూదులు కూడా అభ్యంతరపడ్డారు ఆ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు పలికినటువంటి మాట విషయమై. కాబట్టి మనకైతే ప్రభు ఈ జీవార్థమైనటువంటి ఉపదేశాన్ని వినేటువంటి ఆధిక్యతను ప్రభు మనకు అనుగ్రహించాడు. నిత్య జీవపు మాటలను వినేటువంటి చెవులుగా మన యొక్క చెవులను ప్రభు చేశాడు. తర్వాత సామెతలు 18వ అధ్యాయము 15వ వచనం. సామెతలు 18వ అధ్యాయము 15వ వచనం. జ్ఞానుల చెవి తెలివిని వెదకును. జ్ఞానుల చెవి తెలివిని
వేదకును. కాబట్టి ప్రభువు మనల్ని జ్ఞానులుగా చేశాడు. జ్ఞానులు అంటే ఇది లోక సంబంధమైనటువంటి జ్ఞానము కాదు. ఈ లోకములో లోక సంబంధమైనటువంటి విద్యాపరమైనటువంటి జ్ఞానం ఉంది. అయితే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం ఉంది. ఇది పైనుండి వచ్చేటువంటి జ్ఞానం. ఇది దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జ్ఞానమై ఉన్నాడు. మనకందరికీ చాలా పరిచయము. మొదటి కొరింథీ పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు తాను జ్ఞానముగా పరిచయము చేయబడ్డాడు. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనము చివర్లో క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుడు మనల్ని కూడా జ్ఞానవంతులుగా చేశాడు. ఈ జ్ఞానము ఏదో లౌకిక సంబంధమైనటువంటి జ్ఞానము కాదు. లౌకిక సంబంధమైనటువంటి జ్ఞానం ఉంది. అయితే దేవుని దృష్టికి అది వెర్రితనమైనటువంటిది. ఈ యొక్క లోకములో మరి సాంకేతికపరమైనటువంటి జ్ఞానం ఉంది, విద్యాపరమైనటువంటి జ్ఞానము చాలా ఉంది. చాలా బుక్స్ రాయబడ్డాయి, చాలా టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి. చాలా అంటే ఈ టెక్నాలజీ ఎంతో ర్యాపిడ్గా మారుతూ ఉంది. అయితే ఇది లోక సంబంధమైనటువంటి జ్ఞానమే. అయితే దేవుని దృష్టికి ఈ యొక్క జ్ఞానము వెర్రితనముగా ఉంది. ఇదే అధ్యాయం చూడండి, మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 25వ వచనము. 25వ వచనం ఎక్కడుందమ్మా? 25వ వచనం. దేవుని వెర్రితనం మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. కాబట్టి తర్వాత 20వ వచనము, ఇదే అధ్యాయం 20వ వచనము. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఈ లోకంలో చాలామంది మేము జ్ఞానుల్లోమని వారు ఎంచుకుంటున్నారు. వాస్తవమే, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము కలిగి ఉన్నారు. ఈ లోకంలో చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు. చాలా కొత్త కొత్త సంగతులను కనిపెట్టినటువంటి వారు ఉన్నారు. మరి చంద్రుల మండలం పైన కావచ్చు, లేకపోతే అరుణ గ్రహం మీదకి కావచ్చు, మిగతా గ్రహాల మీదకి కావచ్చు, అనేక ఉపగ్రహాలను పంపిస్తూ ఉన్నారు. తర్వాత రోవర్స్ని పంపిస్తూ ఉన్నారు. చాలా జ్ఞానము, ఎంతో అపారమైనటువంటి లోక సంబంధమైనటువంటి జ్ఞానము కలిగి ఉన్నారు. అయితే దేవుని యొక్క జ్ఞానము చాలా అది ప్రత్యేకమైనటువంటిది. ఎందుకు అంటే ఎవరైతే రక్షణ పొందారో, మారు మనసు పొందారో వారు దేవుని దృష్టికి జ్ఞానవంతులుగా కనబడతా ఉన్నారు. అయితే లోకము దృష్టికి అయితే అందరూ వెర్రివారుగా కనబడతారు. ఎవరైతే రక్షణ పొందారో, మారు మనసు పొందారో, బహుశా చదువుకున్నవారు కావచ్చు, చదువులేనటువంటి వారు కావచ్చు, వారందరూ ఈ శాస్త్రవేత్తలకి, అంటే రక్షణ పొందినటువంటి శాస్త్రవేత్తలకి, ఎవరైతే మంచి పదవిలో ఉంటారో, సెలబ్రిటీస్గా ఉంటారో, కొంతమంది మాకు అంతా ఉంది, డబ్బులు ఉన్నాయి, మాకు జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ఇంకా మాకు దేవుడు అక్కర్లేదు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అయితే రక్షణ పొందినటువంటి వారు చదువులేనటువంటి వారు కావచ్చు, ఏదో పేదవారు కావచ్చు, పూరి గుడిసెలో ఉండేటువంటి వారు కావచ్చు, రక్షణ పొందినటువంటి వారు దేవుని దృష్టికి జ్ఞానవంతులుగా కనబడుతూ ఉన్నారు. ఎందుకు? కారణం ఏంటి అంటే చనిపోయిన తర్వాత వారి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుందో వారు యోచించకుండా ఉన్నారు. చనిపోయిన తర్వాత రక్షణ పొందినటువంటి ఒక పేద క్రైస్తవురాలు కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, చదువు లేకపోవచ్చు, ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా పరలోక రాజ్యంలో వారు కనబడతారు. నిత్య జీవాన్ని వారు స్వతంత్రించుకుంటారు. ఆత్మ సంబంధమైన ఫలాన్ని వారు స్వతంత్రించుకుంటారు. స్వాస్థ్యాన్ని, నిత్యమైనటువంటి స్వాస్థ్యాన్ని వారు స్వతంత్రించుకుంటారు. అయితే ఈ లోకంలో ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకొని, ఎన్నో కొత్త కొత్త సంగతులను కనిపెట్టి వారు నాసా శాస్త్రవేత్తలు కావచ్చు, లేకపోతే ఇస్రో శాస్త్రవేత్తలు కావచ్చు, ఎంతో అపారమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించిన వారు కావచ్చు, పిహెచ్డీలు, డబల్ పిహెచ్డీలు, ఎన్నో పేపర్స్ పబ్లికేషన్స్ చేసి ఉండవచ్చేమో, ఎంతో జ్ఞానాన్ని సంపాదించి ఉండవచ్చేమో. అది చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? చనిపోయిన తర్వాత నిత్యమైనటువంటి నరకము, తీర్పు ఉంటుంది. కాబట్టి ఇది దేవుని యొక్క జ్ఞానము, దైవ సంబంధమైనటువంటి జ్ఞానము. ఇంత జ్ఞానాన్ని సంపాదించి తమ యొక్క జీవితం అంతా కూడా దారబోసి జ్ఞానాన్ని సంపాదించుకొని, లోక సంబంధ జ్ఞానాన్ని సంపాదించుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించకపోతే, స్వర్గాన్ని, మోక్షాన్ని సంపాదించుకోకపోతే దేవుని దృష్టికి వారందరూ కూడా వెర్రివారుగా కనబడుతూ ఉన్నారు, బుద్ధిహీనులుగా కనబడుతూ ఉన్నారు. అందుకనే కీర్తనలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాలు అనుకుంటారంట. దేవుడు లేడు అనుకుంటారు,
చాలామంది నాస్తికులు నేటి దినాల్లో దేవుడు లేడు అనుకుంటా ఉన్నారు. అందుకని తమకి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉన్నారు. అయితే దేవుని దృష్టికి రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి జ్ఞానులుగా కనబడుతూ ఉన్నారు. అందుకనే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివాము. సామెతలు 18:15లో జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, జ్ఞానుల చెవి తెలివిని వెదుకును. కాబట్టి రక్షణ పొందినటువంటి వారు, మారు మనసు పొందినటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని, నిత్య జీవపు మాటలు వినడానికి ఎంతో ఆశ కలిగి ఉంటారు, ఎంతో తృష్ణ వారు కలిగి ఉంటారు. ఎందుకంటే వారు జ్ఞానులుగా దేవుని దృష్టికి ఎంచబడుతున్నారు, తెలివిని వెతుకుతూ ఉన్నారు. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం ఇది, పైనుండి వచ్చేటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం గురించి యాకోబు తన యొక్క పత్రికలో ప్రస్తావిస్తాడు. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనము. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. 16వ వచనము. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడున్నో అక్కడ అల్లరియు ప్రతి నీచర కార్యమును. 17వ వచనంలో అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతమైన వేషధారణను లేనిదినై ఉన్నది. ఇది పైనుండి వచ్చేటువంటి జ్ఞానము. ఇది ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం. అయితే లోక సంబంధమైన జ్ఞానం గురించి కూడా పై 2 వచనాల్లో వ్రాయబడింది. ఇది ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము, దెయ్యముల సంబంధమైనటువంటి జ్ఞానం. అయితే ఈ జ్ఞానమును బట్టి చాలామంది నేటి దినాల్లో అతిశయిస్తూ ఉన్నారు. ఇంకా మాకు దేవుడు అక్కర్లేదు, మాకు రక్షణ అక్కర్లేదు, మీ యేసుక్రీస్తు మాకు అక్కర్లేదు అని చాలామంది వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే దేవుడు మన యొక్క ప్రార్థనలను వినడానికి తన యొక్క చెవిని యొగ్గి ఉంచుతాడు. ఎవరైతే దేవుని యొక్క మాటను వింటారో, దేవుని యొక్క మాటలకు చెవి యొగ్గుతారో అటువంటి వారి యొక్క ప్రార్థనలకు దేవుడు చెవి యొగ్గుతాడు. కాబట్టి మన యొక్క చెవులను దేవునికి సమర్పించుకోవాలి, మన యొక్క నేత్రములను సమర్పించుకోవాలి, మన యొక్క శరీరం అంతటిని కూడా సజీవయాగంగా సమర్పించుకోవాలి. మన యొక్క చెవులను ప్రభుకి ఏ విధంగా సమర్పించుకోగలము అంటే జీవవాక్యాన్ని, నిత్య జీవపు మాటలను వినడానికి కొరకై మన యొక్క చెవులను ప్రభునకు అప్పగించుకోవాలి. తర్వాత దేవుని యొక్క మాట వినడానికి, అంటే దేవుడు ఏదైనా సెలవిచ్చినప్పుడు, ఆజ్ఞాపించినప్పుడు దాన్ని వినడానికి మన యొక్క చెవులను మనము అప్పగించుకోవాలి. మన యొక్క చెవులను మందపరుచుకోకూడదు. మన యొక్క చెవులను ఏదో దురద చెవులుగా మనం చేసుకొనకూడదు. మన యొక్క చెవులను ప్రభునకు సమర్పించుకోవాలి. అంటే దేవుని యొక్క మాట మనం వినాలి, దేవుని యొక్క మాటకు మనము చెవి యొగ్గాలి. మనము దేవుని యొక్క మాటకు చెవి యొగ్గాలని దేవుని యొక్క ఆశయే ఉన్నది. మనము పోయిన వారం చూసాము, ఇంగ్లీష్లో గివ్ ఇయర్ అంటాడు ప్రభు. చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనం వినాలి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనము. సామెతలు 2వ అధ్యాయము 2వ వచనము. జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకంగా వివేచన నభ్యసించిన ఎడల, జ్ఞానమునకు నీ చెవి యొగ్గి. కాబట్టి మనము చెవి యొగ్గి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి. తర్వాత హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనము. యాజకులారా నా మాట ఆలకించుడి, ఇశ్రాయేలు వార్లారా చెవిని పెట్టి ఆలోచించుడి, రాజసంతతి వార్లారా చెవి యొగ్గి ఆలకించుడి. కాబట్టి మనము చెవి యొగ్గి ఆలకించేటువంటి వారముగా ఉండాలి. తర్వాత యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనము. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనము. 55:3. చెవి యొగ్గి నా యొద్దకు రండి. కాబట్టి మనము చెవి యొగ్గాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మన యొక్క చెవులను ప్రభునకు అప్పగించుకోవాలంటే మనము చెవి యొగ్గి దేవుని యొక్క మాట మనము వినాలి, ఆయన యొక్క చిత్తాన్ని మనం కనుగొనాలి, ఆయన యొక్క స్వరాన్ని ప్రతి దినము కూడా మనము
ఆలకించాలి. ప్రభు ప్రతిదినం మనతో మాట్లాడేటువంటి వాడు. మౌన ధ్యాన సమయంలో ఉదయకాలంలో మనము ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు, ప్రభు నాతో మాట్లాడము, ఇట్లాంటి ఇబ్బందిలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, ఏం చేయాలి ప్రభు, మీ యొక్క చిత్తం ఏంటి అని అడిగినప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, హింసలో ఉన్నప్పుడు, మనం ఒంటరితనం కలిగి ఉన్నప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు, కృంగుదలలో ఉన్నప్పుడు, కన్నీళ్లతో దుఃఖముతో ఉన్నప్పుడు ప్రభు తన యొక్క స్వరాన్ని వినిపింపజేస్తాడు. కాబట్టి ఆయన యొక్క మాటను మనం వినాలి, ఆయన యొక్క స్వరాన్ని మనం విని చెవి యొగ్గాలి. ఆ విధంగా చేసినప్పుడు, మనం దేవుని యొక్క మాటను విన్నప్పుడు, చెవి యొగ్గినప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనకు కూడా చెవి యొగ్గుతాడు. ఎందుకంటే దేవుడు మన యొక్క చెవులను చేశాడు, మన యొక్క నేత్రములను కూడా ఆయన కలుగజేశాడు. కాబట్టి చెవులను చేసినటువంటి ఆ దేవుడు మన ప్రార్థనను ఎందుకు ఆలకించాడు? చూడండి, 94వ కీర్తన 9వ వచనము. 94వ కీర్తన 9వ వచనము. చెవులను కలగజేసిన వాడు వినకుండున, కంటిని నిర్మించిన వాడు కానకుండున. చెవులను కలగజేసిన వాడు వినకుండా. దేవుడు మన యొక్క చెవులను నిర్మించాడు. ఆయన యొక్క హస్తములు మన యొక్క శరీరమును నిర్మించాడు. కాబట్టి ఆయన మన చెవులను కలగజేశాడు. మన చెవులను కలగజేశాడు కనుక నిశ్చయముగా మన యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. తర్వాత యెషయా గ్రంథము 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనంలో, విననేరకుండానట్లు నా చెవులు మందము కాలేదంటాడు. చూడండి, యెషయా గ్రంథం 59 మొదటి వచనము. రక్షింపనేరకు ఉన్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుడు మన యొక్క ప్రార్థనలను ఆలకించాలని చాలా ఆశ కలిగి ఉన్నాడు. మన యొక్క స్వరం వినడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని దృష్టికి మనం అందరం కూడా చిన్న పిల్లల వారం, పసి పిల్లలము దేవుని దృష్టికి. చూడండి, మనకు కూడా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే, ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వారి యొక్క మాటలు వినడానికి మనకు చాలా ఇష్టం. ఎప్పుడు అమ్మ అని పిలుస్తుంది, ఎప్పుడు డాడీ అని పిలుస్తాడు, నాన్నని పిలుస్తాడు. బుడి మాటలు ఏ విధంగా ఎట్లా మాట్లాడతారు, ఎంతో సంతోషం కలుగుతుంది. ప్రభు మన యొక్క మాటలు వినడానికి, మన యొక్క ప్రార్థన వినాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయన మన యొక్క చెవులను చేశాడు, మన యొక్క ప్రార్థనలు ఆలకించాలని కోరుతూ ఉన్నాడు. అక్కడ రాయబడింది, విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మనుషులముగా మనం అనేక పర్యాయములు మన యొక్క చెవులు మందము చేసుకుంటాం, మన యొక్క చెవులు మూసుకుంటాం దేవుని యొక్క స్వరాన్ని వినకుండా. అయితే దేవుని యొక్క చెవులు ఆ విధంగా కాదు. విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఎందుకు ఆయన కొన్నిసార్లు ప్రార్థన వినడు? కారణం ఏంటి అంటే అక్కడ జవాబు రాయబడింది, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనక ఆయన ఆలకింపకున్నాడు. ఎందుకు మన యొక్క ప్రార్థన దేవునికి వినబడటం లేదు? ఎందుకు ఆయన ఆలకించడం అంటే మన హృదయంలో అటువంటి రహస్య పాపములు, ఏదైనా చెడుతనము, దోషము, అతిక్రమము, ఏదైనా పాపము ఉంటే దేవుడు మన యొక్క ప్రార్థనలను ఎంత మాత్రము ఆలకించాడు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, నీతిమంతుల ప్రార్థనల వైపు తన యొక్క చెవులు ఉంచాడంట. చూడండి, పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన బహుశా 2వ పత్రిక అనుకుంటాను, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని. కాబట్టి దేవుని యొక్క చెవులు నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నాయి. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన యొక్క ప్రార్థనలు ఆలకిస్తాడు. పాత దినాల్లో యాజకుల యొద్దకు వెళ్ళేవారు, లేవీల యొద్దకు వెళ్ళేవారు, ప్రవక్తల యొద్దకు వెళ్ళేవారు, దీర్ఘదర్శుల యొద్దకు వెళ్ళేవారు. దేవుని యొక్క చిత్తం కనుక్కోవాలంటే, దేవుని యొక్క స్వరం వినాలంటే ఆ దినాల్లో ఆ విధంగా వారు వెళ్ళేవారు. దీర్ఘదర్శుల యొద్దకు, ప్రవక్తలకు యొద్దకు వెళ్ళేవారు. అయితే నేటి దినాల్లో ప్రభు తన యొక్క పరిశుద్ధాత్మను మన యొక్క అంతరంగంలో ఉంచాడు, మన యొక్క హృదయంలో ఉంచాడు. మన అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసము చేస్తూ ఉన్నాడు. కాబట్టి వ్యక్తిగతంగా మనం ఎవరి యొద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రార్థన కొరకై దైవ సేవకుల యొద్దకు కానీ, సంఘ పెద్దల యొద్దకు కానీ, మరి ప్రఖ్యాతిగాంచిన వారి యొద్దకు కానీ వెళ్ళవలసిన అవసరం లేదు. వెళ్ళడం తప్పేమి కాదు, ప్రార్థన చేయించుకోవడం తప్పేమి కాదు. వారు మరి పరిశుద్ధులు, నీతిమంతులు, చక్కటి సాక్ష్యము కలిగి పరిశుద్ధత కలిగి జీవిస్తున్నట్లయితే వారి యొక్క ప్రార్థనలో దేవుడు ఆలకిస్తాడు. అంతేకాకుండా
ప్రభు వ్యక్తిగతంగా నీ యొక్క ప్రార్థన వ్యక్తిగతంగా వినాలని కోరుతూ ఉన్నాడు. అయితే చాలామంది ఇతరుల ప్రార్థనలపైనే ఆధారపడుతుంటారు, కానీ ప్రభు నా ప్రార్థన కూడా ఆలకిస్తాడని వారు గుర్తించకుండా ఉంటారు. ప్రభు తప్పనిసరిగా మనలో ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకిస్తాడు. చదువు ఉన్నా చదువు లేకపోయినా, మంచి స్థితి ఉన్నా లేకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా, దేవుడు మనలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకిస్తాడు. అయితే పట్టుదల కలిగి మనము ప్రార్థన చేయాలి. అలా చేస్తే దేవుడు తప్పనిసరిగా మన యొక్క ప్రార్థనలను ఆలకిస్తాడు. చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము, ఎఫ్ఎస్సీలకు 6వ అధ్యాయము 18వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉన్నది. కాబట్టి ఎట్లా ప్రార్థన చేయాలంటే పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు జవాబిచ్చేంత వరకు, దేవుడు కార్యము జరిగించేంత వరకు పట్టు వదలకుండా ప్రార్థన చేయాలి. విశ్వాసాన్ని వదలకూడదు. దేవుడు ప్రార్థన తప్పనిసరిగా ఆలకిస్తాడు. విననేరకు ఉన్నట్లు ఆయన యొక్క చెవులు మందము కాలేదు. అయితే అక్కడ లోపం ఎక్కడ ఉందంటే మనలోనే లోపము. ఏదైనా అతిక్రమం కానీ, దోషము కానీ, పాపము కానీ, ఏదైనా ఉన్నట్లయితే వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవునితో సమాధానపరచబడాలి. దేవునికి మనకు మధ్యలో ఏది కూడా అడ్డం రాకుండా ఉన్నట్లయితే దేవుడు నిశ్చయముగా మనకి ప్రార్థన ఆలకిస్తాడు. అయితే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన గురించి అపొస్తలుడైన పేతురు అంటాడు. ఆయన కూడా ఎట్లా ప్రార్థన చేశాడు? ఆయన కూడా మన వంటి, చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. యాకోబు 5వ అధ్యాయము 17వ వచనము. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, ఆసక్తితో ప్రార్థన, పట్టుదలతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పనిసరిగా మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. అందుకనే విసుగకుండా ప్రార్థన చేయనట్లుగా ప్రభు మనకు నేర్పించడానికి ఆ బీద విధవరాలు గురించి మాట్లాడతాడు. ఎక్కడుందండి తెలుసా అది? యోహాన్ ఎంత? లూకాసు వార్త 18వ అధ్యాయం. చూడండి, ఆమె ఎట్లా ప్రార్థన చేసింది చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుగక నిత్యం ప్రార్థన చేసిన వల్లని అటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పింది. చూడండి, ఈ యొక్క విధవరాలు 3వ వచనంలో విధవరాలు ఉంది. అయితే ఎంత పట్టుదల అంటే 5వ వచనము. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోచాడకుంటున్నట్లు ఆమెకు న్యాయమే తీరుతుందని తనలో తాను అనుకున్నాను. కాబట్టి ఇట్లాంటి పట్టుదల విడిచిపెట్టకుండా మరి ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మనకు ప్రార్థనలు ఆలకిస్తాడు. తర్వాత 7వ వచనము. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాతులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడం. కాబట్టి పట్టుదల, ఈ యొక్క ఆసక్తి కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మనకు ప్రార్థన ఆలకిస్తాడు. మన యొక్క జవాబులు, మన యొక్క సమస్యలన్నిటి కూడా పరిష్కారము ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మన యొక్క చెవులను దేవుని యొక్క వాక్యానికి యొగ్గినప్పుడు, ఆలకించినప్పుడు ప్రభువు కూడా తన యొక్క చెవులను మన కొరకై యొగ్గి ఉంచుతాడు. మన యొక్క ప్రార్థనలు ఆలకిస్తాడు. కీర్తనల గ్రంథములో కీర్తనకారుడు దావీదు ప్రాముఖ్యంగా చాలా చక్కటి ప్రార్థనలు చేశాడు. దేవుడు జవాబిచ్చేంత వరకు తాను ప్రార్థన చేసేవాడు, కన్నీటితో ప్రార్థన చేసేవాడు. చూడండి, ఉదాహరణ కొన్ని విషయాలు చూస్తాం. చూడండి, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం, కీర్తనలు 5 మొదటి వచనము. కీర్తనలు 5 మొదటి వచనం. యెహోవా నా మాటలు చెవిని బెట్టుము. 2వ వచనం. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. దావీదు తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా, నా మాటలు చెవిని పెట్టు, నా ఆర్తధ్వని ఆలకించమంటాడు. మొట్టమొదట దావీదు దేవుని యొక్క మాట విన్నాడు, దేవుని యొక్క మాటకు చెవి యొగ్గాడు, తన యొక్క హృదయాన్ని మార్చుకున్నాడు. కాబట్టి దేవా నా మాటలు చెవిని పెట్టుమని ప్రార్థన చేస్తాడు. ఎందుకు అంటే 4వ వచనంలో నీవు దుష్టతను చూచి ఆనందించే దేవుడవు కాదు, తన యొక్క దుష్టత్వాన్ని, చెడుతనాన్ని విడిచిపెట్టాడు. తర్వాత 5వ వచనంలో డాంబికులు, పాపము చేయవారు, తర్వాత 6వ వచనంలో అబద్ధమాడు వారు ఉన్నారు, కపటము చూపేటువంటి వారు ఉన్నారు. అటువంటి వారు ప్రార్థనలు ఆలకించాడు. ఎవరైతే ఈ డాంబికులుగా ఉంటారో, పాపము తమ హృదయాలు కలిగి ఉంటారో, అబద్ధం ఆడుతూ ఉంటారో, దుష్టత్వము, చెడుతనం కలిగి ఉంటారో, అటువంటి వారి యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. అయితే దావీదు ఇవన్నీ కూడా విడిచిపెట్టాడు. అన్నీ విడిచిపెట్టాడు కనుకనే దేవా నా యొక్క ప్రార్థన ఆలకించమని
మాట్లాడతాడు. చూడండి తర్వాత ఇదే కీర్తనల గ్రంథం, కీర్తనలు 10-17 వచనము, 17-18 వచనాలు. 18 వచనంలో, తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. కాబట్టి ఎవరైతే తండ్రి లేని వారుగా దిక్కులేనటువంటి స్థితిలో ఉంటారో వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దీనుల యొక్క ప్రార్థన ఆలకిస్తాడు, చెవియొగ్గి ఆలకిస్తాడు. తర్వాత హిజ్కియా తాను ప్రార్థన చేశాడు. చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం, 2 Chronicles and chapter 19. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయంలో, క్షమించండి 2వ రాజులు 19వ అధ్యాయం, 2వ రాజులు 19వ అధ్యాయము. ఈ యొక్క అధ్యాయంలో హిజ్కియా తర్వాత యెషయా కూడా ప్రార్థన చేస్తాడు. యెషయా ప్రవక్త ప్రార్థన చేస్తాడు. కారణం ఏంటంటే ఇక్కడ అష్షూరు రాజు సెన్హరీబు తాను యుద్ధానికి వస్తాడు. తాను యుద్ధానికి వచ్చి అనేకమైనటువంటి చెడు మాటలు మాట్లాడతాడు. ఆ సందర్భంలో హిజ్కియా తర్వాత యెషయా ప్రవక్తలు ఇద్దరు కూడా వారు దేవునికి మొర పెడతారు, దేవునికి ప్రార్థన చేస్తారు. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. చూడండి 2వ రాజులు 19వ అధ్యాయము 16వ వచనము. 2వ రాజులు 19:16. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడు నిన్ను దూషించుటకై సెన్హరీబు పంపిన వాని మాటలను చెవిని బెట్టుము. కాబట్టి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, చెవియొగ్గి ఆలకింపుము. కాబట్టి దేవుడు తన యొక్క చెవియొగ్గి ఆలకించాలంటే మొట్టమొదట మనము ఆయన యొక్క మాటకు చెవియొగ్గాలి, ఆయన యొక్క మాట ఆలకించాలి, ఆయన యొక్క మాటకు విధేయత చూపించాలి. దేవునికి మనకు మధ్యలో ఏది కూడా రాకూడదు. అలా చేసినప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనలను ఆయన ఆలకిస్తాడు. ఆ విధంగా దేవుడు ప్రార్థన ఆలకించాడు. దీని గురించి యెషయా గ్రంథంలో కూడా రాయబడింది. యెషయా గ్రంథం 37వ అధ్యాయము, యెషయా గ్రంథం 37వ అధ్యాయము 37-17 వచనం. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 17వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా చెవియొగ్గి ఆలకించుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. ఇక్కడ కూడా చెవియొగ్గి ఆలకించుమంటాడు. అదే హిజ్కియా తర్వాత యెషయా ప్రవక్త ఇద్దరు చేసినటువంటి ప్రార్థనలను దేవుడు ఆలకించాడు. తద్వారా ఏం చేశాడు? దేవుడు ఒక దేవదూతను పంపించాడు. ఆ దేవదూతను పంపించి ఏం చేశాడు? చూడండి 2వ రాజులు 19వ అధ్యాయము 35వ వచనం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 35వ వచనం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై యుండిరి. చూడండి దేవుడు చేసినటువంటి కార్యం. వారు ఏ ఆయుధాన్ని వాడలే, కేవలం హిజ్కియా తర్వాత యెషయా ప్రవక్త ప్రార్థన చేశారు. యెషయా ప్రవక్త యొక్క ప్రార్థన కూడా మనం చూస్తాం. చూడండి 2వ రాజులు 19వ అధ్యాయము 4వ వచనంలో హిజ్కియా యెషయా ప్రవక్త యొద్దకు కొంతమందిని పంపించి ప్రార్థన చేయమంటాడు. 4వ వచనం చివరిలో, కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. కాబట్టి యెషయా కూడా ప్రార్థన చేశాడు. యెషయా యొక్క ప్రార్థన, హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఏ ఆయుధం వాడకుండానే 185,000 మందిని దేవుడు ఒక్క రాత్రి అందే తన దూతను పంపించి హతము చేయించాడు. కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకిస్తే అద్భుతాలు జరుగుతాయి. మనం ఏ ఆయుధాన్ని వాడాల్సిన అవసరం లేదు, ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఊరకుండా నిలిచి ఉంటే చాలు, దేవుడు అద్భుతములు జరిగిస్తాడు. దీని గురించి మనము సమూయేలు యొక్క ప్రార్థన కూడా మనం చూడగలం. సమూయేలు కూడా ప్రార్థన చేశాడు. చూడండి మొదటి సమూయేలు గ్రంథములో 1 సమూయేలు 7వ అధ్యాయము 9వ వచనము. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనము. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. చూడండి అద్భుతం, దేవుడు ప్రార్థన ఆలకించాడు.
సమూయేలు యొక్క ప్రార్థన ఆలకించాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ ప్రజలను చుట్టుముట్టారు, యుద్ధానికి వచ్చారు. గతంలో అది వరకే వారు చాలా యుద్ధాల్లో ఓడిపోయారు. అంతేకాదు దేవుని యొక్క మందసము కూడా పట్టబడింది. మిగతా మిగతా అంటే 6వ అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క మందసము పట్టబడింది. మరి చాలా సంవత్సరాల వరకు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఇశ్రాయేల్ ప్రజలకు అపజయం కలిగింది పైనున్నటువంటి అధ్యాయాల్లో. అయితే సమూయేలు తాను ఎదిగిన తర్వాత దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన విన్నాడు. ప్రార్థన విని ఇశ్రాయేల్ ప్రజలు ఒక్క ఆయుధాన్ని కూడా వాడలే. దేవుడు ఏం చేశాడు చూడండి. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము. సమూయేలు దహనబలి అర్పించుండగా ఫిలిస్తీన్లు యుద్ధమును చేయుటకై ఇశ్రాయేల్ మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. కాబట్టి దేవుడు జోక్యం చేసుకుంటే ఉరుములు పంపిస్తాడు, మెరుపులు పంపిస్తాడు, ఆ సృష్టిని వాడుకుంటాడు. ఏమైనా చేయగలడు, కందిరీగలను పంపించగలడు, ఏమైనా చేయగలడు. ఏదైనా చేసి తన యొక్క ప్రజలకు విజయాన్ని చేకూరుస్తాడు. అయితే మనం ప్రార్థన చేయాలి. మన యొక్క హృదయం యథార్థంగా ఉన్నప్పుడు ఎట్లాంటి దోషము, కపటము, ఎట్లాంటి పాపము మనం పెట్టుకోకుండా ఉన్నట్లయితే దేవుడు నిశ్చయముగా మన యొక్క ప్రార్థనలు ఆలకిస్తాడు. మన యొక్క జీవితంలో దేవుడు అద్భుతములు జరిగిస్తాడు. కాబట్టి మనము ఊహకు మించినటువంటి అద్భుతములను ప్రభు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ యొక్క వర్తమానం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామంటే మన యొక్క చెవులను ప్రభునకు అప్పగించాలి. మన యొక్క చెవులను ఎట్లా అప్పగించగలము? దేవుని యొక్క వాక్యాన్ని వినుట ద్వారా, నిత్య జీవపు మాటలు వినుట ద్వారా, జీవార్థమైనటువంటి ఉపదేశాన్ని, జ్ఞానయుక్తమైనటువంటి మాటలను వినుట ద్వారా, దేవుని యొక్క స్వరాన్ని వినుట ద్వారా మన యొక్క చెవులను ప్రభునకు సమర్పించుకోవాలి. మన యొక్క చెవులను అప్పగించుకోవాలి. అప్పుడు ప్రభువు తన యొక్క చెవులను మన కొరకై యొగ్గి ఉంచుతాడు, మన యొక్క ప్రార్థనలను ఆలకిస్తాడు. కాబట్టి మన యొక్క చెవులను ప్రభునకు సమర్పించాలి. లేవియాకాండం 1వ అధ్యాయము 8వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 1 and verse 8. అందరం కలిసి లేవియాకాండం 1వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీదన్న అగ్ని మీది కట్టెలపైన చక్కగా పేర్చవలెను. ఇక్కడ తల గురించి మనం చూస్తా ఉన్నాం. తలలో నేత్రముల గురించి, తర్వాత చెవుల గురించి మనం చూసాం. మన చెవులను ప్రభునకు అప్పగించాలంటే ఆయన యొక్క స్వరాన్ని మనం వినాలి, ఆయన యొక్క మాటలను మనము లక్ష్య పెట్టాలి, లోబడాలి. అప్పుడు మన యొక్క ప్రార్థనలు కూడా ప్రభు ఆలకిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ తండ్రి, ప్రభా మా యొక్క శరీరములను సజీవ యాగముగా ఏ విధంగా సమర్పించాలో ప్రభా ఈ యొక్క బలుల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు. మా యొక్క చెవులను ప్రభా నిత్య జీవ మాటలు వినడానికి, జీవ వాక్యాన్ని వినడానికి, జ్ఞానోపదేశం వినడానికి ప్రభా మా యొక్క చెవులను మేము సమర్పించుకోవడానికి కృపను అనుగ్రహించండి. ఎల్లప్పుడూ మీ యొక్క స్వరాన్ని విన్నట్లుగాను, మేము వినువారు మాత్రమే కాకుండా వాక్యాన్ని గైకొనే బిడ్డలుగా చేయండి. మీ మాట చొప్పున చేయనట్లుగా కృపను అనుగ్రహించండి. ప్రభా మీరేమైతే మాకు సెలవిచ్చారో, ఏమేమైతే ఆజ్ఞాపించారో తూచా తప్పకుండా వాటిని పాటించినట్లుగా సహాయం అనుగ్రహించండి. ప్రభా మీరు మా యొక్క ప్రార్థనలకు ప్రభా చెవి ఎగ్గుట కొరకై ప్రభా మేము మీ యొక్క మాటలకు చెవి ఎగ్గినట్లుగా సహాయం అనుగ్రహించండి. ప్రభా మేము చెవి ఎగ్గినప్పుడు మీరు కూడా మా యొక్క ప్రార్థనలకు చెవి ఎగ్గుతారు. తండ్రి, మా యొక్క ప్రార్థనలు మీరు వింటాన్ని చెప్పారు. నేరకు విన్నట్లు ప్రభా దేవుని యొక్క చెవులు మందము కాలేదని సెలవిచ్చారు. ప్రభా మీ యొక్క చెవులు మందము కాలేదు. మీ యొక్క చెవులు ఎల్లప్పుడూ కూడా మా యొక్క మాటలు వినడానికి, మా ప్రార్థనలు వినడానికి మీరు చెవులను యొగ్గి ఉంచినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అయితే మా యొక్క పాపములు, దోషములు, అతిక్రమములు అడ్డం వచ్చుట ద్వారా మా యొక్క ప్రార్థనలు వినకుండా ఉండినారు. అయితే మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కడగండి, శుద్ధీకరించి పవిత్రపరచండి. మీ యొక్క మాటకు లోబట్ట ద్వారా ప్రభా మీరు మా యొక్క ప్రార్థనలకు చెవి ఎగ్గుతారు. తండ్రి, సమూయేలు యొక్క ప్రార్థన మీరు ఆలకించారు. ప్రభా మీరు ఉరుములు, మెరుపులు పంపించి ప్రభా మీ యొక్క పిల్లలకు అత్యధికమైనటువంటి విజయాన్ని అనుగ్రహించారు. ఏ ఆయుధాన్ని వాడకుండానే మీరు విజయాన్ని అనుగ్రహించారు. తండ్రి, హిజ్కియా యొక్క ప్రార్థనను, యెషయా యొక్క ప్రార్థనను మీరు ఆలకించారు. దేవదూతను పంపించారు. 185,000 మంది శత్రువులను ఒక్క రాత్రి అందే మీరు హతమార్చారు. తండ్రి, వారు కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఏ ఆయుధాన్ని వాడకుండానే
విజయాన్ని వారు సాధించగలిగారు. ప్రభా మా యొక్క జీవితంలో కూడా, వ్యక్తిగత జీవితంలో, మా యొక్క కుటుంబ జీవితంలో ప్రభా మేము అనేక పర్యాయాలు విజయం పొందకుండా ప్రభా మరి బలహీనులుగా ఉన్నాం. ప్రభా మీ ఎదురు నుంచి మేము అద్భుత కార్యములు ప్రభా మరి చూడకుండా ఉంటున్నాం. ఎందుకంటే ప్రభా మాలో ఉన్నటువంటి అతిక్రమములు ప్రభా మీ యొక్క మాటను పెడచెవి పెట్టి మా యొక్క చెవులను మందము చేసినటువంటి కారణము చేత తండ్రి మేమెంతో నష్టములో మేమున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. మేము కూడా పట్టుదల కలిగి ప్రభా ప్రార్థన చేయనట్లుగా గ్రహించండి. ప్రభా పూర్ణమైన పట్టుదలతో ప్రభా ఆసక్తి కలిగి ఏలియా ఏ విధంగా ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడో మేము కూడా ప్రభా మరి ఆసక్తి కలిగి ప్రార్థన చేయనట్లుగా మా యొక్క నేత్రములను తెరవజేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మరి ఆ యొక్క విధవరాలు కూడా తండ్రి మాటి మాటికి ప్రభా గోజాడుట ద్వారా అన్యాయపు అధికారి కూడా న్యాయం తీర్చాడు. ప్రభా మీ యొక్క చెవులను మా ఎడల ఎల్లప్పుడూ కూడా మీరు యొగ్గించారు. ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా ప్రభా ప్రార్థనలో పోరాడినట్లుగా సామ్యను గ్రహించండి. యాకోబు కూడా తండ్రి ఆ రాత్రి అంతా కూడా ప్రార్థనలో పోరాడాడు కనుక విజయం సాధించాడు. ప్రభా దేవునితోనూ నరులతోనూ పోరాడి జయించేటువంటి ప్రభా చక్కటి బిరుదును తాను పొంది ఉన్నాడు. మేము కూడా ప్రార్థనలో పోరాడినట్లుగా సామ్యను గ్రహించండి తండ్రి. ప్రభా మాలోని ప్రతి ఒక్కరము ప్రభా ప్రార్థన యోధులుగా చేయబడినట్లుగా సహాయం అనుగ్రహించండి. మా యొక్క ప్రార్థనలను మీరే ఆలకించండి. మాలో అద్భుతంలో జరిగించండి. వ్యక్తిగత జీవితంలోను, కుటుంబ జీవితంలోను, సంఘ జీవితంలోను మా మధ్యలో మీరే అద్భుతంలో జరిగించమని మీకు మొరపెడుతుంటాం. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యానికి మీరు నీరు కట్టి ఫలింపజేయండి. ప్రభా రాను దినాల్లో మీకు పిల్లల్ని బలమైన సాధనలుగా మీరే వాడుకొనమని, మా యొక్క మీ వెలుచుండగా దీవులతో పంపించమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేట ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నింటికంటే ఊహించు వాటన్నింటికంటే అత్యధికముగా శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్.